బీఎస్ఆర్ వార్తలకు స్వాగతం. గోపరాజుపల్లిలో వీర జవాన్ మురళి నాయక్ ఘన నివాళులు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామంలో వీర జవాన్ మురళి నాయక్కు అంబేద్కర్ చౌరస్తాలో బస్టాండ్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన మండల నాయకులు మేడి కుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సలిగంజి భిక్షపతి మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో దేశం కోసం వీరమరణం పొందిన మహనీయుడు మురళి నాయక్ తల్లిదండ్రులకు ఒకే కుమారుడైన భారతదేశం కోసం త్యాగం చేసిన మహనీయుడు వీర జవాన్ మురళి నాయక్ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కోమటిరెడ్డి మల్లారెడ్డి, గాజుల వెంకటేశం, పాలకూర్ల స్వామి, పాలకూర్ల మచ్చగిరి, పాలకూర్ల అంజయ్య, పాలకూర్ల రమేష్, రుద్రపెల్లి రాజు, పులగూర్ల శంకర్ రెడ్డి, సలిగంజి మురళి తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం పోరాడే అమరవీరులైన మురళి గారికి దేశం కోసం పోరాడే మురళి గారికి జోహార్లు అమరవీరులకు జోహార్లు జోహార్లు అమరవీరులకు జై హింద్ జై భారత్ జై భారత్ జై భారత్. ప్రత్యేక జోహార్లు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పాదాభివందనం. ఇలా దేశంలో పాకిస్తాన్ వాడు మన మీద దాడి చేసి మనలా మాన ప్రాణాలను దెబ్బతీసిన పాకిస్తాన్ మీద ఉగ్ర దాడి చేసిన మన పాకిస్తాన్ మీద మన భారతీయ సైనికులు వాళ్ళ మీద వెంటాడి వాళ్ళను ఎక్కడ ఉన్న స్థావరాలు ఉన్న ఆ శిబిరాలను పూర్తి చేసిన ప్రాణాలు అర్పించిన మన మురళి నాయక్ గారికి, అందులో ఇంకా ఎంతో మంది మన దేశం కోసం పోరాడి సరిహద్దుల రాత్రు మగులు నిద్ర లేకుండా తిండి తిప్పలు లేకుండా వాళ్ళు కష్టపడి ఈ విధంగా మన దేశం కోసం రక్షణ చేసినట్టే మనం ఎంతో గౌరవపడాలి. ఇవాళ ఆ సైనికులు లేకుంటే ఆ భారత బార్డర్ మీద వాళ్ళే లేకుంటే ఇవాళ మనగాడి మనం ఎక్కడ పోదుమో ఏమైపోదుమో ఇలా స్వేచ్ఛంగా మనం అన్నం తిని మనం నిద్రపోతున్నాం అంటే ఆ సైకిల్ పుణ్యం. ఆ సైనికులు ఈ దేశాని కోసం రక్షణ కోసం వాళ్ళ సైనికులుగా పోరాడుతారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా అమరవీరులైనా తల్లిదండ్రులు బాధపడతలేరాలు. నా కొడుకు గౌరవంగా దేశం కోసం పోరాడి అమరవీరుడయ్యాడు, ఎప్పుడు స్వాస్థ్యంగా దేశం మీద ప్రజల గుండెల్లో నిలుస్తుంటారు కానీ వాళ్ళ తల్లిదండ్రులు దుఃఖం చేస్తున్నారు, సంతోషంగా గౌరవపడుతున్నారు. ఇంకా నా కొడుకు ఇంకా ఇంత పెద్దగా ఇంకేం చేస్తారు. నా కొడుకు దేశం కోసం పోరాడి దేశ రక్షణ కోసం పోరాడి కంటే అంత పెద్ద నాయకుడైనాడు. ఇలా ప్రధానమంత్రి కాదు, ప్రపంచ దేశాలే ఇలా మన భారతదేశం మీద ఎంతో గౌరవం ఉంది కాబట్టి మన భారతదేశం ఎక్కువ పాకిస్తాన్ ఎంత ఇంత పిచ్చ విసిపోతే పాకిస్తాన్ మన మీద దాడి చేసినట్టే వాడు ఇలా ఏ విధంగా మట్టి గడుపునంటే వాళ్ళు ఇలా క్షిపిళ్ళు ఇలా బ్రహ్మాస్త్రాల పీపుల్ మీద కూడా ఉద్యోగం చేస్తుంటే వారు గదగద ఉనికి ఇలా రాయబారానికి వచ్చి ఇలా మోడీ దగ్గర కాలం మీద వాడి ఇలా ప్రదేశపడుతున్నట్టే ఇలా అమెరికా అధ్యక్షుల మధ్యన రాయబారం వాడు అమెరికా అధ్యక్షుడు మనకు వచ్చేది మన దేశంలో మన వారు యుద్ధం చేయాలన్నా వదండి ఊకాలి కాబట్టి ఆ విధంగా కాకుండా మన పార్లమెంట్ కూడా మనం ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ సమాజం పెట్టాలి. వాడి మనకు సంబంధం కాదు, మనకు అవసరం లేదు. ఆడు చెప్తే మనం ఆగల్లా యుద్ధం మన ఇలా కాశ్మీర్ మనం కూడా కాశ్మీర్ మనకు వచ్చిందా కూడా అదే పోరాడాలని ఇలా భారత సైనికులు అందరూ కూడా ఏకదక్షంగా పోరాడుతారు కాబట్టి వాళ్ళందరికీ జోహార్లు అమరవీరులకు జోహార్లు అమరవీరులకు జోహార్లు జోహార్ మురళి నాయక్ గారికి జోహార్లు జోహార్ మురళి నాయక్ గారికి జోహార్లు.